నాటుకోడి ఫ్రై మేము ఏ విధంగా చేసాము పూర్తి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము నాటుకోడి ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. నాటుకోడి కోసం అనేసి మేము పల్లికి అయితే వెళ్తున్నాము. ఆ పల్లిలో ప్యూర్ నాటి అనేది దొరుకుతుందంట. సో అందుకనేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మేము ఎక్కడ నాటుకోడి బై చేసాము, అది ఎలా ప్రిపరేషన్ చేసాము అనేది పూర్తి వీడియోలో చూడండి. ఎక్కడా స్కిప్ చేయదండి. ఇప్పుడైతే మేము నాటుకోడి తేవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాం. మీలో చాలా మందికి చూసిన వాళ్ళకి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాటి కోడికి ఇంత దూరం ఎందుకు వస్తున్నాడు అనే ఆలోచన ఉంటుంది. బట్ అక్కడ దొరికే నాటుకోడికి ఇక్కడ దొరికే నాటుకోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాటుకోడి ప్యూర్ నాటి. సో అందుకనే మేము 5 కిలోమీటర్ జర్నీ చేసుకుంటూ ఇక్కడ దాకా ఈ పల్లికి అయితే వచ్చాము. ఈ పల్లిలో అయితే కన్నా స్పెషల్గా నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే, ఈ పల్లిలో అయితే కన్నా నాటుకోడి ఎగ్ ఇచ్చేది, అలానే పుంజు, పెట్ట, అన్ని రకాలు, అన్ని జాతులు ఇంక్లూడింగ్ అదేమంటారు జాతి పుంజులు కూడా దొరుకుతాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మేము ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా నాటుకోడి ఫ్రై ఇక్కడ దాకే వస్తాము. ఇక్కడైతే మేము బై చేస్తాం ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను, అక్కడ వెళ్ళాక నేను పూర్తిగా చూపిస్తాను. నాటుకోళ్ళు ఎలా ఉన్నాయి ఏమి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే ఆ పల్లెటూరు. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ పల్లెటూరులోనే మనకి ప్యూర్ నాటి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫైనల్గా రీచ్ అయినా ఫ్రెండ్స్. ప్యూర్ నాటి కోళ్ళు అయితే తీసుకున్నాము. ఇక్కడ పట్టుకున్నది వచ్చి రవి. అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నాడు అతను వచ్చేసి మనకి ఎవ్రీ సండే వచ్చేసి మనకి ప్యూర్ నాటి ఇస్తుంటాడు అనమాట. సో అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చేది. మీరు చూడండి ఎలా ఉందో చెప్పండి. ఫైనల్గా క్లీన్ చేసేసాము. చికెన్ చేసే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చింది ఫ్రెండ్స్. చేసే ప్రాసెస్ అలానే రవి ప్రిపరేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎలా ప్రిపరేషన్ చేస్తున్నాడు. రవి అయితే నాన్ వెజ్ చేయడంలో దిట్ట అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎప్పుడు చేసుకున్నా కూడా రవినే స్పెషల్గా చేస్తాడు. అలానే